హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ అండి, ఎలా వేయాలని చూపిస్తున్నాను. లాస్ట్ ఒక క్లాస్లో అయితే ఇది చూపించాను. ఈ డిజైన్ అయితే అది కొంచెం గ్యాప్లో అయితే చూపించాను. ఇది దగ్గరగా వేస్తున్నాను కాబట్టి దగ్గరగా ఉంటే ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పడం కోసం అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మనం గ్యాప్ అనేది ఏమీ లేకుండా పక్క నుంచి నిడిల్ అయితే తీసుకోవాలండి. నిడిల్లోకి వచ్చేసి 10 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను. సో ఈ విధంగా అయితే లాక్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ గ్యాప్లో అయితే నేను ఇంకొక లైన్ అయితే వేస్తున్నానండి. చూడండి, 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ గ్యాప్లో. సో వీళ్ళైతే చాలా దగ్గరగా కావాలన్నారు. సో అందుకని ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే కుచ్చులు అనేది వేస్తున్నాను. ఇలా 4 అయితే వేసుకోవాలండి. ఒక కలర్ 4 అయితే వేసుకోవాలి. ఈ పొడుగు వచ్చేసి 6 to 7 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనము 2 టైమ్స్ అయితే ముళ్ళు వేసాం కాబట్టి సో 6 to 7 ఇంచెస్ పొడుగు అయితే తీసుకోవాలి. దీని ప్రైస్ వచ్చేసి 500 అండి. ఎందుకంటే ఎక్కడ గ్యాప్ లేకుండా వేసాం కదా, సో టైం కూడా చాలా పడుతుంది. సో అందుకని దీనికి వచ్చేసి ప్రైస్ అయితే 500 తీసుకుంటున్నానండి. సో మీకు ఎంత టైం పడుతుంది దాన్ని బట్టి మీరు ప్రైస్ అయితే తీసుకోవచ్చు. నేనైతే 500 తీసుకుంటున్నాను. దీని ప్రైస్ వచ్చేసి ఇలా 4 అయితే వేసుకోవాలండి. ఇంకొకటి లాస్ట్ది అయితే వేసి చూపిస్తున్నాను. ఈ శారీ లాస్ట్ టైం వేసిన శారీ కానీ ఈ శారీకి అయితే చాలా మంచిగా కనిపించింది అండి, గ్రాండ్ గా కూడా కనిపించింది. సో శారీ మొత్తం అయితే ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ దానికి హాఫ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ దాంట్లో హాఫ్ చేసేసి ఫస్ట్ దానికి సెకండ్ దానికి కలిపేసి నాట్ అయితే వేసుకోవాలి. ఈక్వల్ గా ఉండేలాగా హాఫ్ చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక నాట్ అయితే వేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత సెకండ్ లోని హాఫ్, థర్డ్ వన్ లో హాఫ్ అయితే తీసుకొని ఇంకొక నాట్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత థర్డ్ వన్ హాఫ్ అండ్ లాస్ట్ది కలిపి ఇంకొక నాట్ అయితే వేసేసుకోండి. చూడండి, కింద కొంచెం మెలిక తిప్పడం వల్ల థ్రెడ్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే నాట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ని సెకండ్ వన్లో హాఫ్ని కలిపేసి ఒక నాట్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా అయితే వేసుకోండి. కొంచెం మెలిక తిప్పి వేసుకోవడం వల్ల మనకి థ్రెడ్ నీట్గా వస్తుంది. సో ఈ విధంగా అయితే వేసుకోండి. సో మిగిలిన హాఫ్ అండ్ లాస్ట్ వన్ని కలిపి అయితే ఈ విధంగా వేసుకోవాలి. చూసారు కదండి, ఈ కొంచెం అయితే పొడుగుందని కట్ చేశాను. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. 2 కుచ్చులు అయితే పడతాయి. ప్రతిదానికి 2 కలర్స్ కుచ్చులు అయితే పడతాయి. కుచ్చులు ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మనం 200 స్టాండ్స్కి గమ్ అయితే 200 స్టాండ్స్ చుట్టుకొని గమ్ అయితే అప్లై చేసుకోవాలండి. అండ్ నార్మల్ ఇడిలోకి 2 స్టాండ్స్ జెర్రీ థ్రెడ్ అయితే ఎక్కించుకోండి. ఈ హోల్స్ ఉన్నాయి కదండి, 2 హోల్స్ లోపల నుంచి అయితే మనం గమ్ అప్లై చేసిన థ్రెడ్ని అయితే పైకి అనుకోవాలి. సో పక్కన ఉంటాయి కాబట్టి చిక్కుపడటము, ఊరికే పక్కన ఇట్లా రావడము జరుగుతూ ఉంటుంది. మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనము కుచ్చు అనేది కుట్టుకోవాలి. సో మనకు కొంచెం రిస్కీగా అనిపిస్తుంది, టైం పడుతుంది. సో పక్కనే ఉంటాయి కదా థ్రెడ్ మొత్తము రావడము అట్లా పడుతుంది. సో టైం అయితే పడుతుంది. టైం పట్టినా కానీ మన డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈ శారీకి వచ్చేసి చూడండి, ఈ విధంగా అయితే నార్మల్గా కుచ్చు ఎలా కుట్టుకుంటామో అలా అయితే కుట్టేసుకోండి. చూసారు కదా, ఇలా 4 నాట్స్ అయితే వేసుకున్న తర్వాత జెర్రీ థ్రెడ్ని నీడి లోపల నుంచి కిందికైతే ఆనండి. ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వన్ కూడా అలానే కుట్టుకోండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా ఛానల్లో అయితే రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉన్నాయని ఎవరైనా కావాలనుకుంటే నా నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను. సో కాంటాక్ట్ అవ్వండి. రా మెటీరియల్ కొరియర్ చేస్తానండి. చూడండి, ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. శారీ మొత్తం వేసాక ఎలా ఉంటుంది అండ్ లాస్ట్లో అయితే ఒక ఫోటో అయితే పెట్టాను.